నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పామిడి గుత్తి ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ ముందుగా ఎన్టీఆర్ విగ్రహం పూలమాలు వేసి నివాళులర్పించి ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటినీ ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అవ్వతాతలకు 4000 పెన్షన్, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ముఖ్యంగా సూపర్ 6 లో అతి ముఖ్యమైనది తల్లికి వందనం అమలు చేశారు. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి పేద కుటుంబాలకు ఎంతో మంచి చేశారని గుమ్మనూరు ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ ఎన్కే చౌదరి, మండల అధ్యక్షులు బద్రివలి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, రమేష్, జక్కల చెరువు ప్రతాప్, వేణు, లక్ష్మణ్, ఆర్ఎస్ రాజా, రైటర్ రామకృష్ణ, సుంకన్న, సరోజ, ఎస్ఎం భాష మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సపోర్ట్ గా కూడా మన గవర్నమెంట్ అయిన ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పాజిటివ్ మాట చెప్పినాం. మొదటి మాట ఇవన్నీ రోడ్లు అవన్నీ నీళ్ళు అవన్నీ రావాలన్నప్పుడు దానికి డబ్బులు కావాలి. కాబట్టి మనది ఏమైందంటే మనము తెలంగాణ ఆంధ్ర ఒకటి ఉన్నప్పుడు డబ్బులు తింటుండేది. మనం విడిపోయినాక మనకి డబ్బులు తక్కువైంది. కాబట్టి అవన్నీ మేనేజ్ చేసుకుంటా మిమ్మల్ని సంతోషపెడుతూ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ చేసుకొని, అందుకే మిమ్మల్ని నేను అడుగుతా ఉండేది. ఇవన్నీ సవరణ చేసుకొని ఇవన్నీ చేయండి స్వామి. సంవత్సరంలోనే ఇన్ని చేసినాడా, వచ్చే 5 ఏళ్ళలో ఎంత చేస్తాడో. ఎంతమంది పిల్లలు పుట్టినా అంతమంది చేస్తా ఉండదు. బాగున్నావు కదా నువ్వు. కాల తండ్రి ఆయన పోయిన సంవత్సరం ఇంతకుముందు 200 వస్తాడు ఫస్ట్. 200, 500 వచ్చింది. మళ్ళీ 500 నుంచి మళ్ళీ 1000 వచ్చా. 1000 నుంచి ఇప్పుడు నెల ఇంటికి వచ్చి ఇచ్చిపోతాను. ప్రభుత్వం ఎట్లుందేవా? ఈ ప్రభుత్వం బాగుందా? లాస్ట్ 5 ఏళ్ళు ఎట్లుంటా? 5 రోజులు పోయినాక లేదంట. 3 రోజులు పోయినా లేదు. పింఛన్ వచ్చినప్పుడే తీసుకోవాలి, లేకుంటే ఓటు ఇది అయిపోతాను ఇంకా రావద్దండి, పైకి పంపించిన డబ్బులు అంటారు. ఇంటికి వచ్చి ఇస్తారన్నట్టు. అంతకు ముందు అట్లా అంటారు. మళ్ళీ వాలంటీర్లు కూడా అంతే, టయానికి ఉంటేనే ఇంటికాడ వచ్చి ఇచ్చి, ఇంకా లేకుంటే పైకి పంపించినప్పుడే అంటారు. మళ్ళీ ఆటికి పోయినా కానీ వాళ్ళ మాట నువ్వు 3 రోజులు అయిందమ్మా, మరి ఇప్పుడు ఇంతదాకా ఏం చేస్తా అంటే నువ్వు లేవు, మళ్ళీ నెలకి ఇచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. బాగుందా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇద్దరు పడిందా? సిలిండర్ తీసుకున్నారా? లాస్ట్ 5 ఏళ్ళు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. లాస్ట్ ఫస్ట్ సంవత్సరం కింద నెలకు ఒకసారి వచ్చేది నీళ్లు, ఇప్పుడు వారం అన్న రానప్పుడు 2 నెలలకు ఒకసారి వస్తారు. అన్నోళ్ళు వచ్చినాక సంవత్సరంలోనే ఎన్నో చేస్తున్నాము. వచ్చే 4 ఏళ్ళలో రోడ్లు కూడా అవుతాయి, ఇంటికి కూడా మంచి నీళ్లు కూడా వస్తాయి. స్కూల్లో కూడా నార్మల్ స్టోర్ బియ్యం పెట్టేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. ఇంట్లో పిల్లలు కూడా అడగండి స్కూల్లో ఎట్లా పెడుతున్నారు.